దోస్తులందరికీ అందరైతే ఎట్లుర్రు? నేనైతే మంచిగున్నా. ఈరోజైతే మా ఇంట్లో క్యాలీఫ్లవర్ టమాటా అనమాట. అంటే ఫ్రైలాగా చేస్తున్నా. చూడండి ప్రాసెస్ అయితే. సింపుల్‌గా ఉంటది. టేస్ట్ కూడా బావుంటదనమాట. ఇట్లా తినబుద్ధి క్యాలీఫ్లవర్ నచ్చని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తినేటట్టు ఉంటది. సో, ఒకసారైతే ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా ఏసుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకైతే మంచిగా టమాటాలు ఒక 4, 5 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం మగ్గనియాలన్నమాట. కొంచెం మంచిగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం మగ్గనిచ్చి ఇట్లా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకసారి కలిపి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొంచెం ఉడికిందా లేదా అని చూసి నెక్స్ట్ అయితే ఇట్లా క్యాలీఫ్లవర్స్ అయితే ఫస్ట్ కొన్ని గరం నీళ్ళల్లో ఉడికించుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసి. సో ఆ ఉడికిన ముక్కల్ని కూడా ఇందులోకి వేసి మిక్స్ చేయాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఆ టమాటో ప్యూరీలో కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసేయాలి అంతే. ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాటర్ తోటే కర్రీ సూపర్ అవుతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇట్లా మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ అంటే ఇష్టమో కామెంట్ చేయరి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజైతే మాది క్యాలీఫ్లవర్ను ఇంకా టమాటా పచ్చడి కూడా అనమాట. సో రెండిటితోటి ఈరోజు నేను టేస్ట్ చూస్తున్నాం. ఈరోజు లంచ్ అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు ఇంట్లో. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయరి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.